మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 26/20/22 సోమవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అనేది విశ్లేషణ. అయితే ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. ఈరోజు సోమవారం, ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు సెలవు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్యాప్ డౌన్ తోటి, కానీ గ్యాప్ డౌన్ కాదు, ఎందుకంటే యుఎస్ మార్కెట్లు ఫ్రైడే నైటు పెరగడం జరిగింది. ఈ పెరిగిన తర్వాత ఈరోజు మనకి మామూలుగా అంటే ఏషియన్ మార్కెట్లు అనుకోండి, ఇవి మనకి పాజిటివ్లో కనబడ్డాయి. కానీ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు యుఎస్ మార్కెట్లు ఏదైతే అంటే 17వ తారీఖు శుక్రవారం నైటు 1.5% ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ, మన సింగపూర్ ఎక్స్చేంజ్లో మన నిఫ్టీ పాజిటివ్లో ఓపెన్ అయితే, కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి తర్వాత మళ్ళీ చిన్నగా రికవరీ అవ్వటం మొదలుపెట్టింది. అప్ అండ్ డౌన్ అవుతూ 11 గంటలకి ఇక పెరగటం మొదలుపెట్టింది. పెరుగుతూ వచ్చి కొంచెం మళ్ళీ ఫ్లాట్గా మళ్ళీ 2:30 తర్వాత పెరగటం మొదలుపెట్టింది. పెరిగి 237.42 పాయింట్లు క్లోజ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఈరోజు ఏవైతే 30 సెన్సెక్స్ ఉంటాయో 30లో ఒక 17 షేర్లు ప్లస్లో, 13 షేర్లు మైనస్లో సెన్సెక్స్ ఏదైతే ఉన్నాయో క్లోజ్ అవ్వడం జరిగింది. 0.46%, 51,597.84. ఇక ఎన్ఎస్సికి వస్తే ఎన్ఎస్సిలో మనము ఎన్ఎస్సి కనుక చూస్తే 27 ప్లస్ 23 మైనస్, అంటే ఏవైతే 50 ఉన్నాయో 50లో 27 ప్లస్ 23 56.65 పాయింట్లు పెరిగింది. 0.37% ప్లస్ 15,350 క్లోజ్ అవ్వడం జరిగింది. అన్ని సెక్టార్లు అంటే ఏదైతే నిఫ్టీ 50 ఉందో, కానీ సెక్టార్లు కొన్ని వీక్ ఉన్నాయి. ఏమేమి పాజిటివ్ ఉన్నాయో అంటే జనరల్గా జరిగేది ఏంటంటే 237 పాయింట్లు పెరిగినప్పుడు అన్ని సెక్టార్లు పెరగవు, అన్ని సెక్టార్లు పడవు కూడా. అయిన తర్వాత ఈరోజు బాగా పెరిగింది ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒకటి బాగా పెరగడం జరిగింది, 650 పాయింట్లు. నెంబర్ 2 ఐటీ సెక్టార్ ఒకటి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవి పెరగడం వలన మన మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. అయిన తర్వాత ఇవాళ అంటే ఫైనాన్షియల్ సెక్టర్ అంటే హెచ్డిఎఫ్సి, ఎఫ్ఎంసీజీ అంటే హిందుస్థాన్ యూనిలివర్, ఇవి అనమాట. తర్వాత ఇవాళ టాప్ గెయినర్స్లో నిలిచినవి హెచ్డిఎఫ్సి, హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇవి పాజిటివ్లో అంటే టాప్ గెయినర్స్గా ఉండటం జరిగింది. తర్వాత ఏవైతే మనకి ఇవాళ టర్న్ ఓవర్ వచ్చి 60,32,240.79 కోట్లు ఎఫ్&ఓలో టర్న్ ఓవరు. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి ఈక్విటీలో క్యాష్ 45,099.49 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత బిఎస్సిలో టర్న్ ఓవర్ వచ్చి, ఇది అప్డేట్ కాలేదు, యావరేజ్న 3,000 కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇది సింపుల్గా మనకి. ఇక న్యూస్లోకి వస్తే చూద్దాం న్యూస్ ఏమేమి ఉన్నాయో. 3i ఇన్ఫోటెక్ ఆర్డర్స్ రావడం జరిగింది. దానికి 17.14 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది ఆ కంపెనీకి. తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఒక కంపెనీ ఉంది, దానికి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. 195 కోట్ల రూపాయలు యాక్షన్ కన్స్ట్రక్షన్స్కి ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత అనూప్ ఇంజనీరింగ్కి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది, 103 కోట్లు. తర్వాత హెచ్జిఎస్, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్, వాళ్ళు ఒకటి న్యూ సెంటర్ బెంగళూరులో ఓపెన్ చేస్తున్నారు. దానికోసం అంటే కర్ణాటక బెంగళూరులో, దానికోసం 400 మందిని హైర్ చేయడం జరిగింది, ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని. తర్వాత ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే ఏదైతే ఉందో, వాళ్ళు ప్లానింగ్ టు స్టార్ట్ ఎనదర్ రామాయణ్ ఎక్స్ప్రెస్, అంటే ఇది టూరిజం అనమాట అది. అయిన తర్వాత అది ఎన్ఆర్ఐల కోసమే అనమాట, ప్రత్యేకంగా రామాయణ ఎక్స్ప్రెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు ఎన్ఆర్ఐల కోసం. తర్వాత గ్రీన్ ల్యామ్ ఉంది, ప్లైవుడ్ కంపెనీ, అది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇవ్వడం జరుగుతుంది. 309 రూపాయలు ధర,
63.10 లక్షల షేర్లు. తర్వాత ఆహ్లూవాలియా కాంట్రాక్ట్స్ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 504 కోట్ల రూపాయలు. తర్వాత మ్యాక్స్ వెంచర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది 100% ఎకార్డ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 293 కోట్ల రూపాయలకి. తర్వాత ఇండియన్ హ్యూమ్ పైప్స్ ఉంది, దానికి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది 110 కోట్ల రూపాయలు, అది పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత రవీంద్ర ఇంజనీరింగ్ కంపెనీ ఒకటి ఉంది, అది క్యూఐపి ఇష్యూ చేస్తుంది 250 కోట్ల రూపాయలకి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. తర్వాత ఇంజనీర్స్ ఇండియా ఒక కంపెనీ ఉంది, దానికి 80 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత అరబిందో ఫార్మా ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది, 51% స్టేక్ని జిఎల్ఎస్ ఫార్మాలో 51%, అంటే మేజర్ షేరు ఇక అరబిందోకి అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీ కూడా అరబిందో అండర్కి వచ్చినట్టు. జిఎల్ఎస్ ఫార్మా అనే కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది అరబిందో ఫార్మా. తర్వాత వోడాఫోన్ ఐడియా ఫండ్స్ రేజ్ చేస్తుంది 500 కోట్ల రూపాయలు, ఇది వోడాఫోన్ ఐడియా. తర్వాత దిలీప్ బిల్డ్కాన్ కంపెనీ ఉంది, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీ, దానికి 1061 కోట్లు గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి అది L1 బిడ్డరు, లోయెస్ట్ వన్ అనమాట, బిడ్డింగ్ వేయటం జరిగింది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 1060 కోట్లు గుజరాత్ మెట్రో రైల్ అనమాట, దానికి దిలీప్ బిల్డ్కాన్కి. తర్వాత సలాసా టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది, అది బోర్డు మీటింగు 22/6కి బోర్డు మీటింగ్ ఉంది, అది క్యూఐబి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. తర్వాత ఎఫ్సిసిబి ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్. తర్వాత ఏడిఆర్ అమెరికన్ డిపాజిటరీ రిసీట్, జీడిఆర్ గ్లోబల్ డిపాజిటరీ రిసీటు, రైట్స్ ఇష్యూ, ఇవన్నీ ఇస్తుంది. బోర్డు మీటింగ్ 22వ తారీఖు నాడు డిస్కస్ చేసి ఎంత రావాలనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత సిప్లా ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది, అది 21% అచిరా ల్యాబ్ అచిరా ల్యాబ్ని 25 కోట్ల రూపాయలకి ఎక్వైర్ చేయడం, 25 కోట్ల రూపాయలతోటి ఈ అచిరా ల్యాబ్లో 21% స్టేక్ని ఎక్వైర్ చేయడం జరిగింది సిప్లా కంపెనీ. తర్వాత రత్నమణి మెటల్స్కి 203 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది, రత్నమణి మెటల్స్. తర్వాత ఇక ఫారెక్స్ రిజర్వ్లు మనకి బాగా తగ్గిపోవడం జరిగింది, అంతకుముందు ఏదైతే ఉందో $4.5 మిలియన్ డౌన్ అవడం జరిగింది. ఇది అంటే అంతకుముందు $596.4 బిలియన్ ఉండేది, దాంట్లో $4.5 మిలియన్ తగ్గడం జరిగింది రిజర్వ్లు. తర్వాత ఫారెక్స్ రిజర్వ్లు. తర్వాత టాటా పవర్ ఏదైతే ఉందో అది కోలు అంటే బై చేయటం జరుగుతుంది, ఇండోనేషియా నుంచి 12,000 కోట్ల రూపాయలకి కోల్ని బై చేస్తుంది టాటా పవర్. ఇది సింపుల్గా న్యూస్. అయితే ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్కి ఉపయోగపడతాయి. అంటే ఈ కంపెనీల్లో కనుక ఆర్డర్స్ రావటం వల్ల ఏమవుతుందంటే సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెరిగితే టర్నోవర్ పెరుగుతుంది, టర్నోవర్ పెరిగితే రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ క్వార్టర్కి ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగినప్పుడు షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఇది ఫండమెంటల్గా. అదే టెక్నికల్గా మాత్రం గ్రాఫ్ని చూసుకోవాలి, ఎంటర్ ఎగ్జిట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది, ఏది గ్రాఫ్ని ఫాలో అవ్వాలి ఎంటర్ ఎగ్జిట్కి. ఫండమెంటల్గా మాత్రం ఇటువంటి న్యూస్ ఏవైతున్నాయి హెల్ప్ అవుతాయి అనమాట. ఎప్పుడైనా కానీ ఆర్డర్స్ ఉంది అంటే సేల్స్ పెరుగుతుందని అర్థం, సేల్స్ పెరిగితే టర్నోవర్ పెరుగుతుంది, టర్నోవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. సేల్స్ అన్న టర్నోవర్ అన్న రెండు ఈక్వల్, ఒకటే పదం జనరల్గా కామన్గా యూజ్ చేస్తుంటారు సేల్స్ టర్నోవర్ అని. సేల్స్ పెరిగితే టర్నోవర్ అంటారు, సేల్స్ అన్న టర్నోవర్ అన్న ఒకటే పదం, అంటే ఆటోమేటిక్గా వాల్యూమ్ అనమాట. సేల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే ఆర్డర్ బుక్ ఉందో ఇంక్రీజ్ అయింది అన్నట్టు, ఆర్డర్ బుక్ ఇంక్రీజ్ అయిందంటే సింపుల్గా సేల్స్ ఇంక్రీజ్ అయినట్టు, సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినప్పుడు షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే షేర్ పెరుగుతుంది అని అర్థం, ఇండైరెక్ట్గా ఏం లేదు. అందుకని ఇవన్నీ ఎక్కువ శాతం న్యూస్ మీకు విషయం ఏంటిదంటే ఏ కంపెనీలు ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినా మార్కెట్ బాగలేదు కాబట్టి అది టెక్నికల్ అనాలిసిస్లో ప్రకారంగా చూపిస్తుంది ఏది పడుతున్నా అని, కానీ ఫండమెంటల్గా కొనుక్కోమని చెప్తుంది. మళ్ళీ టెక్నికల్గా ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుందో ఈ కంపెనీలన్నీ తొందరగా పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ డేటా లాస్ట్ ఇయర్ మీద 41% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ 10 రోజులు కనుక వెయిట్ చేస్తే జూలై 1 నుంచి మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న ఇయర్లీ అంటే లోకి రావడం జరిగింది మన సెన్సెక్స్, మొన్న ఇవాళ అయితే బాగానే ఉంది కొంచెం అయిన తర్వాత. ఇది ఇటువంటి మీకు కనుక అప్డేట్స్ కానీ ఏదైనా న్యూస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే మీ పేరు ఊరి పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తర్వాత ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే వీళ్ళని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది.
సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.